అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు విఎన్ కార్స్. మనం ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగిందండి. 2022 మనకు స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ అయితే పెట్టడం జరిగిందండి. మన వీడియోలో వచ్చేసి 7,80,000 పెట్టామండి. సార్ వాళ్ళు ఏంటంటే యానో అండి, మాకు దగ్గరే మనకి యానోలోనే తీసుకున్నారు కనకాలపేట. ఇది వచ్చేసి మనం 7,10,000 అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఆల్రెడీ అడ్వాన్స్ అయి పే చేశారు. ఈ రోజు మొత్తం టోటల్గా పేమెంట్ అయితే చేసి ఈ రోజు అయితే కార్ డెలివరీ తీసుకుంటున్నారండి. సో ఈ రోజు అయితే మనం డెలివరీ అయితే ఇస్తున్నాం. చూసుకున్నారండి కార్ అంతానే ఓకే కదా, బాగుందండి అంతానే, పర్లేదన్న రేటుకి మీకు? ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీ ద్వారా పంపించాలి మాకు కంపల్సరీగా. ఓకే, సో ఈరోజు అన్న వాళ్ళకి దగ్గరండి మాకు యానోలోనే తీసి ఇవ్వడం జరిగింది. కార్ అయితే మాత్రం PY04 రిజిస్ట్రేషన్. ఇది మనం 7,10,000 అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు అయితే డెలివరీ తీసుకుంటున్నారు. ఇంకా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. ఇవి ఉన్నదైతే మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను మీకు. అన్న వాళ్ళు ఆల్రెడీ నిన్న నైట్ వచ్చారండి. వచ్చి ఆయన పేమెంట్ అన్నీ చేసేసి కొద్దిగా మార్నింగ్ నాకు డెలివరీ కావాలండి, అయినవేళ టెంపుల్కి వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకనే ఈరోజు మార్నింగే మనం కార్ అంతా క్లీన్ చేసి రెడీగా ఉంచడం జరిగింది. సో అన్న వాళ్ళు వచ్చారు. ఈరోజు అయితే వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్తున్నారండి. స్టార్టింగ్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుని నెక్స్ట్ వాళ్ళు కార్ అన్నది యూస్ చేయడం జరుగుతుంది. సో అందుకనే నేను మార్నింగ్ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అన్నమాట అండి. సో డిజైర్ కార్ అయితే డెలివరీ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ మన దగ్గర ఇంకా S-Cross ఒకటి ఉందండి. ఇది 2020 మోడల్ అండి. 54,000 తిరిగింది. రీడింగ్ వచ్చేసరికి 54,000 తిరిగింది. AP రిజిస్ట్రేషన్ అండి. కస్టమర్ 8,70,000 చెప్తున్నారు. మీరు బండి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు అండి. అది ఫైనల్ ఏం కాదు. బండి అయితే బాగుందండి అంతా కూడా. ఇది సెకండ్ ఓనర్ బండి, S-Cross జెటా టాప్ మోడల్ బండి. చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్రోల్ బండి అండి. ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి I20 ఒకటి ఉందండి. 2016 మోడల్ మన దగ్గర రెడ్ కలర్. ఇది వచ్చేసి యానో రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది యానో చేయిస్తామని ఆల్రెడీ చేయించడం జరిగింది. జస్ట్ నెంబర్ బోర్డులో ఇంకా మార్చలేదు మనం. రిజిస్ట్రేషన్ అయితే యానో అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ 450 చెప్తున్నాం అండి. యానో రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీకు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఒక 10,000 అవుతాయి. మనకి ఇది వచ్చేసి మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అది కూడా ఫైనల్ కాదు. బండి అయితే బాగుందండి. ఇది కూడా నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి. ఇది 2016 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి 1,65,000 అయితే రీడింగ్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి 3,50,000 చెప్తున్నారు. మీరు బండి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చండి. సో ప్రజెంట్ మన దగ్గర ఇవే కార్స్ ఉన్నాయండి. 3 కార్లు మాత్రమే ఉన్నాయి. ఉన్న కార్స్ అన్నీ కూడా అడ్వాన్స్లు అయిపోయినాయి. మనకి డెలివరీలు మాత్రమే ఇవ్వాలి. ఈ రోజు అలాగే మనకి డిజైర్ ఒకటి ఇచ్చామంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 10 గంటలకల్లా మళ్ళీ మనం వెంటో కార్ కూడా డెలివరీ ఇస్తాం. ఆ వీడియో కూడా నేను పెడతాను, ఎంతకి ఇచ్చాను ఏంటన్నది కూడా. సో ప్రజెంట్ ఇవి కార్స్ ఉన్నాయండి. మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వచ్చి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇంకొక 10 డేస్లో కొత్త కార్స్ కూడా వస్తాయని మళ్ళీ వేరే కార్స్ కూడా మనం రావడం జరుగుతుంది. సో ఇంకా కొద్దిగా మనం ఏంటంటే కార్స్కి అయితే ఈసారి అయితే మనం లేట్గా వెళ్తున్నాం. ఎందుకంటే కొద్దిగా మనకి ఈ సైడ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఈ షెడ్ అయితే మనం టోటల్గా మనకి తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి అంటే ప్రీమియం కార్స్ కానీ లేకపోతే ఏదైనా కార్స్ అయితే తెచ్చినప్పుడు ఏంటంటే మనం బయట ఉంచకుండా లోపలంతా మనం పెట్టుకుని ప్లాన్ చేసుకుంటాం. ఇంకా మనం ఇదంతా వర్క్ అయితే చేస్తున్నాం. సో ప్రజెంట్ ఇది కూడా వర్క్ అంతా చేసిన తర్వాత కూడా మనకి ఎలా చేయించాం ఏంటన్నది కూడా అది కూడా మీకు అయితే వీడియో అయితే పెడతాను. సో ప్రజెంట్ ఇది కార్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.